అని ఇప్పటికీ 5 సంవత్సరాలు దాటింది. ఎంఐఎస్ పథకం కింద రైతులకి మంచి మార్కెట్ ధర కల్పిస్తామని ఇయ్యాలటి వరకు 8.5 సంవత్సరాలు దాటిపోయి 9 సంవత్సరాలు అవుతుంది. ఒక్క పంటకు కూడా ఎంఐఎస్ పథకం కింద కానీ బోనస్ ఇచ్చి కానీ రూపాయి ఆదుకున్నది ఈ ప్రభుత్వంలో దాఖలాలు లేవు. మూడోది, బ్రదర్ జర సైలెంట్గా ఉండండి, వెనకాల మాట్లాడేది ఉంటే బయటికి పోండి. మూడోది, ఇన్ని న్యాచురల్ కలామిటీస్ వస్తుంటే, ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటే ఒక్క రైతుకి ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్రం పెట్టిన ఫసల్ బీమా యోజన ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేడు. దీని సంగతి ఏంది? దాని గురించి ఇక్కడ మునుగోడులో మోర్ దెన్ 50% రైతాంగం మీద, పొలాల మీద ఆధారపడిన ఓటర్లు ఉన్నారు. దాని మీద మీకు ఈ అన్నిటికీ మీరు ఆన్సర్ ఇవ్వండి. ఒక్క వ్యవసాయ ఆధారిత పరిశ్రమ తెలంగాణలో వచ్చిందా? తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలు పెంచడానికి, ఇటువంటి పరిశ్రమలు రావడానికి 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంది. కేంద్రం నుంచి 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఇయ్యాలటి వరకు ఈ ముఖ్యమంత్రి కానీ, ఆయనకున్న వ్యవసాయ మంత్రి కానీ ఒక్కసారన్నా సంప్రదించినరా? ఒక్క పేపర్ ఏమైనా కమ్యూనికేషన్ ఉంటే ఇవ్వండి బయటికి. అప్లికేషన్ అయినా పెట్టుకున్నారా? 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తే ఎంతసేపు కేంద్రం పైసలు ఇవ్వలేదంట. నువ్వు అడిగినావా? ఈ 1,00,000 కోట్లు వ్యవసాయ రంగానికి, రైతు కోసం ఏమైనా అడిగినావా నువ్వు? వేరే రాష్ట్రాలన్నింటిలో కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, రైతులు బాగుపడుతున్నారు. నిరుద్యోగ తెలంగాణలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో టీఆర్సీ బిస్వాల్ కమిటీ ప్రకారం 1,00,000 ఉద్యోగాల ఖాళీగా ఉన్నాయని 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేలింది. కానీ 91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేలింది. కానీ కేసీఆర్ నోటిఫికేషన్ల పేరుతో మొత్తం మోసం చేస్తూ ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే. యావత్ తెలంగాణలో నిరుద్యోగులకి 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎందరికి ఇచ్చిండు? గిరిజనుల్ని ఎన్నిసార్లు మోసం చేస్తావు? 10% రిజర్వేషన్ అని ఒకటి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసిండా? నీకు నోటిఫికేషన్లే దిక్కులేదు. 9 ఏళ్లలో ఎన్లు ఇస్తావు రిజర్వేషన్లు? నీ ఆస్తులు ఇస్తావా? నీ క్యాబినెట్లు ఇస్తావా? ఎన్లు ఇస్తావు రిజర్వేషన్? విద్యారంగం కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. ఫీజుల రీఎంబర్స్మెంట్, బీసీ ఎస్సీ స్కాలర్షిప్ల పరిస్థితి ఏంది? అన్నీ కూడా అటుకెక్కినాయి. ఇవాళ పాఠశాలల అభివృద్ధికి సమగ్ర శిక్షా అభియాన్ కింద దాదాపు 4 సంవత్సరాలలో గడిచిన 4 సంవత్సరాలలో అంటే ఈ టర్ములో 10,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయిస్తే వాడుకునే ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఇక్కడ వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుక వచ్చి తిరుగుతూ ఉంటే ఈ విషయాల మీద జవాబులు ఇవ్వాలి. పనికి మాలిన సబ్జెక్టు మాట్లాడి దాన్ని దత్తత తీసుకుంటా ఏంటి? 9 ఏళ్ళ ఏ గ్రామాన్ని ఎందుకు దత్తత తీసుకోలేదు? ఇవాళ మునుగోడులో వచ్చి ఏమేం చేస్తా అంటున్నావు? ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? రోజు ఈడనేమో బియర్లు, బిర్యానీలు, కాలేజీలో చదువుకునే పిల్లలకేమో పురుగుల భోజనాలు, IIITల పురుగుల భోజనాలు, ఆదిలాబాద్ల పురుగుల భోజనాలు, ఏ జిల్లాకు పోయినా పురుగుల భోజనాలు, ఏ స్కూల్కి పోయినా గదే పరిస్థితి. విద్యార్థులు తింటున్నారు, అడ్డం పడుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. ఇక్కడనేమో బీర్లు, బిర్యానీలు పంపకం. యూనివర్సిటీల పరిస్థితి అధ్వానం. అవసరమైన సౌకర్యాలు లేవు, కోర్సులు కొత్తవి తెచ్చింది లేదు, పాత కోర్సులన్నీ బంద్ చేస్తున్నారు, ప్రొఫెసర్లు లేరు, లెక్చరర్స్ లేరు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేదు. ఫైనల్గా ఒక్క యూనివర్సిటీకి ఫుల్ టైం వీసీ కూడా లేడు. ఇది బంగారు తెలంగాణ. దీని మీద ఆన్సర్ చెప్పండి రా నాయన. మునుగోడులో ఏ కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినో చెప్పు. ఇంకా నేను బ్రదర్ చాలా కట్ షాట్ చేసి మాట్లాడుతున్నా. ఇవన్నీ కూడా మీకు
ఇది కాగానే మీకు సాఫ్ట్ కాపీ కూడా ఇష్యూ చేస్తాం. పడకేసిన రోగంతో పడకేసిన తెలంగాణ వైద్య రంగం 100 పడకల హాస్పిటల్ కడతా అన్నాడు. మండలానికో 100 హాస్పిటల్. ఎన్ని మండలాలు ఉన్నాయండి మునుగోడులో? ఎన్ని హాస్పిటల్ వచ్చినాయండి? నియోజకవర్గానికి ఒక నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు. మర్చిపోయినారు అనుకుంటున్నా. మునుగోడు ప్రజలు ఇవన్నీ యాడ్ చేస్తాం, అన్నీ యాడ్ చేస్తాం. ఇక్కడ నిన్న మొన్నటి దాకా కోవిడ్లో మహమ్మారిలో అతలాకుతలం అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ కింద ట్రీట్మెంట్లు చేయించుకుంటే ఈడ నయా పైసా ఆరోగ్య బీమా లేని రాష్ట్రం అంటే మనది ఒకటే రాష్ట్రం, బంగారు తెలంగాణ, కేసీఆర్ తెలంగాణ. ఇవాళ ఆయుష్మాన్ భారత్ పెడుతున్నాము అని పోయిన సంవత్సరం మొత్తం కరోనా అయిపోయినాక డిక్లేర్ చేయడం జరిగింది. రైతాంగానికి పవర్ సెక్టర్, రైతాంగానికి ఫ్రీ పవర్ అన్నాడు 24 గంటలు. 24 గంటలు ఇచ్చుడైతే లేదు. ఇప్పుడు 5-6 గంటలు ఇస్తున్నాడు. ఫ్రీ పవర్ ఏడుకెళ్ళి చేస్తున్నాడు. 60,000 కోట్ల రూపాయలు అప్పుపాలైంది ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు. సంజయ్ గారు చెప్పినట్టు సొమ్ము ఒకరిది సోకొకరిది అయిపోయింది. అప్పులు తెస్తున్నాడు, మన మీద అప్పులు మోపుతున్నాడు, ఫ్రీగా ఇస్తున్నా అని ఆయన ఏదో డబ్బాలు కొట్టుకుంటున్నారు. డబ్బాలు కొట్టడానికి సార్ చెప్పినట్టు 2-3 ఛానళ్లు ఫస్ట్ ఉంటాయి డబ్బా కొట్టనీకే. ఇవాళ తెలంగాణ సమాజం కానీ మునుగోడు ప్రజలు కానీ ఆలోచన చేసుకోవాలా. తెలంగాణ వ్యాప్తంగా చీకటి, అంధకారం, ఎలక్ట్రిసిటీ లేకుండా వచ్చే రోజులు కూడా దూరం లేవు. ఇదే రకంగా ముందుకు పోతా ఉంటాయి. ఈ విషయం మీద జవాబు చెప్పాలి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు. స్వరాష్ట్రంలో దగాపడ్డ దళితులు, తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హ్యాండ్ ఇచ్చిండు. ఓకే, దళితులు 3 ఎకరాల భూ పంపిణీ పథకం ఏమైంది? నేను ఆయననే అనలేదన్నాడు. మై కబ్ బోలా, మై కభీ నే బోలా అన్నాడు అసెంబ్లీలో. ఈ కేసీఆర్ అనేటోని తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలి ఒకరోజు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ పథకం కింద కేటాయించిన నిధులు ఖచ్చితంగా సక్రమంగా సంక్షేమ పథకాలను ఖర్చు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా నిధులని పూర్తి స్థాయిలో కాళేశ్వరంలో కల్పిస్తున్నది. ఎస్సీ ఎస్టీ సప్లైన్ 1000 కోట్లండి. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, ఎస్టీ సప్లైన్ 7,500 కోట్లు డైవర్షన్ తెలంగాణలో వస్తుంది. 2017నే 8,000 కోట్ల రూపాయలు ఈయన కాళేశ్వరంలో ముంచిండు. దళిత సోదరులది, గిరిజన సోదరులది. ప్రతి మండల కేంద్రంలో దళితుల సాధికారత కోసం బిఆర్ అంబేద్కర్ పేరుతో వికాస కేంద్రాలను స్థాపించడంతో పాటు ఆ కేంద్రంలో కమ్యూనిటీ హాల్, గ్రంథాలయము మొదలైనవి వాటిని ఏర్పాటు చేస్తామని మాట తప్పిండు. పెట్టిండా అండి? ఇక్కడ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టిండా? మునుగోడు ప్రజలు దళితుల కోసం పెట్టిండా? వాళ్ళ అభ్యున్నతి కోసం పెట్టిండా? విదేశాలలో విద్య అభ్యసించడానికి దళితులు అప్లై చేసుకుంటే 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఫండ్ ఫ్రీగా ఇస్తా అన్నాడు. అలా మేనిఫెస్టోలు ఉన్నాయండి ఇవన్నీ. ఎందరు దళిత సోదరీమణులకి, విద్యార్థులకి ఈయన 25 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడేమో కొత్త డ్రామా క్రియేట్ చేసి పెట్టిండు దళిత బంధు అని. అది ఇన్ని ఇస్తారట. సంవత్సరంకి 5, 10, 15, 20 ఇస్తారట. బీసీలకు టీఆర్ఎస్ సర్కార్ మోసం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా 52% ఉంటే బీసీ సప్లైన్ అమలు చేయాల్సింది పోగా చేయకుండా బీసీ కార్పొరేషన్కు ₹1 కూడా ఇవ్వకుండా లక్షలాది మంది బీసీ నిరుద్యోగులు అన్యాయం చేసింది తెలంగాణ సర్కార్, కేసీఆర్ సర్కార్. ఎంబీసీ కార్పొరేషన్కి ₹2.5 కోట్ల రూపాయలు కేటాయించినా అందులో కనీసం 10 కోట్లు కూడా ఖర్చు చేయని బంగారు తెలంగాణ ఇది. అలా బడ్జెట్లో 2.5 కోట్ల రూపాయలు కేటాయించాడు బీసీ కార్పొరేషన్. 2.5 రూపాయలు ఖర్చు పెట్టలే.
విదేశీ విద్య కోసం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పింది. మరి ఎందరికి ఇచ్చాడు స్కాలర్షిప్లు? మునుగోడు ప్రజలకి ఎందరికి ఇచ్చాడు చెప్పండి. దీని మీద ఆన్సర్ చెప్పరా నాయన. కుల వృత్తుల ఫెడరేషన్కు నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమనంటే గౌడ్ సోదరులకి గీతా కార్మికులకి నీరా బ్రాండ్ చేస్తా అన్నాడు, గ్లోబల్ బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేస్తా అన్నాడు. ఏదైనా దొరుకుతుందా అన్న నీరా రెడీమేడ్గా? ఏం దొరుకుతుందా మీడియా మిత్రులు? పాల వ్యాపారం చేసే సోదరులకి తీసుకుపోయి ప్రతి లీటర్కి 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తా అన్నాడు. ప్రతి లీటర్ పాల కాడ 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తా రాసి ఉన్నదండి అలా మేనిఫెస్టోలో. మళ్ళా పద్మశాలి సోదరులకి వీవర్స్కి వర్క్ షెడ్డు, వాళ్ళ ఎక్విప్మెంట్కి డబ్బులు కేటాయించడం, ఇవన్నీ ఎందరికి ఇచ్చిండు చెప్పాలి. ఏమన్నా అంటే 5% జీఎస్టీ అంటారు. 20 లక్షలు దాటి టర్న్ ఓవర్ చేసిన వాళ్ళకి 5% జీఎస్టీ. పైసలు సంపాదిస్తే ట్యాక్స్ కట్టుతందుకు ఓవర్ వెనకాడరండి. నువ్వు పైసలు సంపాదించేందుకు నువ్వు చేసిన వాగ్దానాలు చేనేత సోదరులకి ఏం చేసినావు? నువ్వు చేసిన వాగ్దానాలు ఇవన్నీ. గిరిజన సోదరులకు అన్యాయం. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎస్టీలకు సంబంధించిన 1000 కోట్ల ఇందాక చెప్పింది సప్లాన్. ఇది 10% రిజర్వేషన్ 8.5 సంవత్సరాల నుంచి యాదికి రాలే గిరిజనులు. ఇప్పుడట పాస్ చేసుకున్నాడు అసెంబ్లీలా. నీకు నోటిఫికేషనే దిక్కులేదు, నువ్వు ఎన్నిస్తావు? అమరవీరుల కుటుంబాలకి అన్యాయం. జై తెలంగాణ జై. ఇప్పుడు వస్తుంటే ఆడ ఆపుతా ఉన్నారు, మధ్యలో లొల్లి పెడుతున్నారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ పార్టీ వాళ్ళే ఆల్లోలం కొనుక్కుంటారట. దానికోసము బీజేపీ వాళ్ళ మీద ఏడ్చుడు. మధ్యలో జై తెలంగాణ జై తెలంగాణ. మరి అమరవీరులకు ఏం చేశారు? మీరు చేసిన వాగ్దానాలు ఏంది? ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఇస్తా అనే, ఇల్లు కట్టిస్తా అనే, ప్లాట్ ఇస్తా అనే, నగదిస్తా అనే. ఏమైంది? 10 లక్షల రూపాయల ధనం 12 మంది అమరవీరులకి ఏమని ఇచ్చిండా? ఇవన్నిట్లా ఏం లేదు. సర్పంచులు ఎక్కడిదక్కడ పంచాయతీరాజులు ఎక్కడిదక్కడ పైసలు పెట్టుకుంటే నా నియోజకవర్గంలో ఇందాక ఒక వారం కింద మూలరాంపూర్లో సర్పంచ్ చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అప్పులు చేసిండు, గ్రామం మీద పెట్టిండు. వీళ్ళు బెల్లులు వస్తాయనుకుంటే అవి లేక సర్పంచులు చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. సారాట 10 లక్షల రూపాయలు ఇస్తారట దళిత సోదరులకి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి సుమారు 52,000 ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం. ఉద్యోగాలు ఇస్తాము, కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని చెప్పి 52,000 మందిని ఉన్నోళ్ళం బీకేసాడు. జియో 317, దీన్ని కూడా మ్యూజియంలో పెట్టాలి ఒకరోజు. ఉన్న ఉద్యోగులందరినీ కూడా కన్ఫ్యూజన్లో పడేసారు వాళ్ళ భవిష్యత్తునంతా. వీఆర్ఏల పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు, మీరే కవర్ చేస్తా ఉన్నారు ఇన్ని రోజుల నుంచి. వీఆర్ఓలు కూడా ఇతర శాఖల బదిలీ చేసి వారి జీవితాలను అగమ్య గోచరంగా మార్చిన బంగారు తెలంగాణ సర్కార్ ఇది. టీచర్ల నియామకాలు లేవు. ఎన్ఆర్ఐ వలసలు బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి వలసలు ఆగిపోతాయి, అందరు పోయినోళ్ళు రిటర్న్ వస్తారు అన్నోడు వలసలు 10 ఇంతలు పెరిగినాయి. ఈయన 500 కోట్ల ఎన్ఆర్ఐ సెల్ ఇలాంటి వరకు లేదు. బిడ్డ మాత్రం 500 కోట్లు ఇల్లు కట్టుకున్నదండి. మీరందరూ న్యాయపడి రండి తీసుకుపోతే. ఇప్పుడు బిడ్డ 500 కోట్లు ఇల్లు కట్టుకున్నది కానీ ఎన్ఆర్ఐ సెల్ మాత్రం 500 కోట్లది పెట్టలేదు. దీనికి జవాబు ఏంటంటే అక్కడ ఇల్లు అక్కడ కట్టుకున్నది, ప్రతిజాల కట్టుకుంది, ఇక్కడ కట్టుకున్నది, ఢిల్లీలో కట్టుకున్నది, నిజామాబాద్లో కట్టుకున్నది, దుబాయ్లో మళ్ళా అమెరికాలో విల్లాల మీద విల్లాలు కట్టుకున్నది. ఎన్ఆర్ఐలకు మాత్రం రూపాయి 500 కోట్లు కాదు 500 రూపాయలు ఇచ్చిన పాపన ఓలేళ్ళు. ఆ చేసిందంతా ఉద్యమం వాళ్ళే ఉల్టా పైసలు ఇచ్చింది ఈయనకు ఉద్యమం చేసే సమయంలో. పాప మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందే, మీ జర్నలిస్టులను చూస్తే జాలేస్తున్నది నాకు.
కేసీఆర్ ప్రభుత్వంలో దగాపడ్డ జర్నలిస్టులు, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఎందరికి వచ్చినాయి? మీరు అంత గృహప్రవేశం గెలుస్తారా, దావత్ ఇస్తారా? వాళ్ళకి నచ్చిందా? హెల్త్ కార్డులు సహా పెన్షన్ల కోసం పోరాడుతుంటే ఇండ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి కాలయాపన చేస్తూ మభ్యపెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం. ఎవరైనా ఇల్లు ఇస్తే నాకు విలువరా దావత్కి? కేంద్రం ఇస్తుంటే కూడా వీళ్ళు మోకాలడ్డు, నరేంద్ర మోడీకి పేరు వస్తుందని, బీజేపీ పాపులర్ అవుతుందని. ఆయుష్మాన్ భారత్, ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన రైతులకి ఫసల్ బీమా యోజన, ప్రతి ఒక్క పేద కుటుంబానికి అసలు విషయానికి వద్దాం బ్రదర్, 3,20,00,000 ఇండ్లు కట్టి భారతీయ జనతా పార్టీ మునుగోడుకు వచ్చింది దేశవ్యాప్తంగా. 3,20,00,000 homes అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కంప్లీటెడ్, డివైడెడ్ బై 543. 60,000 ప్రాంతంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కట్టింది యావరేజ్గా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 9,000 ఇండ్లు పూర్తయినాయి. మరి ఇక్కడ 9 అయినాయి ఆ మునుగోడులా? అయినాయి ఆ 9 అన్నా? గది తెలంగాణ 2 లక్షల రూపాయలు ఆవాస్ యోజన కింద మహిళలకు ఇయ్యనిస్తలేడు, గరీబులకి. నేను 2,000 రూపాయలు ఇచ్చుకుంటున్నా అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను. ఈయన ఇంత సిగ్గులేని మానవుడిని, మానవుడే కదా బ్రదర్, మానవుడే కదా, నేనైతే చూడలేదా ఇప్పటిదాకా. మా ముగ్గురు మా కార్యకర్తల సోదరులను కొనుక్కున్నాడు ఈ మధ్య. వాళ్ళకి పైసలు ఉన్నాయట, వాళ్ళకి ఇయ్యనీకే. గరీబోళ్ళకి ఇండ్లు మోడీ ప్రభుత్వం పైసలు ఇస్తే తెచ్చి ఇయ్యనీకే కూడా కొరియర్ సర్వీస్ కూడా చేస్తాడు. ఇక అవినీతికి అయితే పరాకాష్ట అండి. మునుగోడుని నిండా ముంచిన కేసీఆర్ ప్రభుత్వం, ముంపు గ్రామాలకి పరిహారం జాప్యం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకి పరిహారం ఇవ్వకుండా వేధిస్తుంది. శివన్నగూడెం బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టులకు నిధులు లేవు అని తేల్చి చెప్పేసింది. శంకుస్థాపన మళ్ళీ ఇల్లే చేసిండ్రు. 2015 జూన్ 13 డిండి శంకుస్థాపన. ఏడికి పోయినా ఇవాళ కూడా 9 ఏళ్ల తర్వాత కూడా శంకుస్థాపనలు చేస్తారు, ఇనాగ్రేషన్లు ఉండవు. చెర్లగూడెం కిష్టారాయపల్లి సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన బాధితులకి R&R ప్రాజెక్టు కింద నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం. 40 రోజుల్లో పరిహారం ఇస్తాను 2 సార్లు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఇది. పాలమూరు కన్నా ముందే డిండి, 2 ఏళ్లలో పాలమూరు కన్నా ముందే డిండి పథకాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇస్తామన్నాడట. పాలమూరు అన్న కట్టిండా అన్న? 10% కూడా కట్టలేదట. యువతకి విద్య లేదు, ఉపాధి లేదు. ఎటలు పెడుతుంది చూడు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ. మళ్ళీ వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే. ఫ్లోరోసిస్ బాధితులకు టీఆర్ఎస్ సర్కార్ మోసం, దాని మీద కూడా విషయాలన్నీ ఉన్నాయి. అగమ్య గోచరంగా తాండాలు అవస్థలు గిరిజనులు. కొత్త కొత్త తాండాలు ఇచ్చినామని పేరు చెప్పుకుంటాడు కానీ దానికి ఒక రోడ్ వేసింది లేదు, దానికి ఒక సౌకర్యం క్రియేట్ చేసింది లేదు. మారని మగ్గం బతుకులు డీటెయిల్గా ఇందులో ఉన్నది. రాత మారని గీతా కార్మికులు. దయచేసి డీటెయిల్స్ చూడండి. ఆయన చేసిన మెయిన్ వాగ్దానం గురించి నేను చెప్పినాను. పాల వ్యాపారులకు అన్యాయం, పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు రైతులు ఇబ్బందులు. ఈ ప్రాంతంలో పైసలు మింగుతున్నాడు కొడుకు,
అయ్యా కాలుష్యం కానిస్తున్నాడు, ఇక్కడ ప్రజల్ని ముంచుతున్నాడు, మునుగోడు ప్రజల్ని. గుల్ల కురుమల గొర్రెల పంపిణీ స్కీమ్ కింద అప్లికేషన్లు పెట్టుకున్న గత 3 ఏళ్లు నుంచి ఎదురు చూస్తున్న స్పందించని రాష్ట్ర ప్రభుత్వం. మా సార్ ఇవన్నీ సరిపోక కూసుకుంట్ల అరాచకం కూడా ఉన్నదట. మునుగోడు నియోజకవర్గంలో మహిళలపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అసభ్య ప్రవర్తన విసికి వేజారిన జనం. ఇట్లా దయచేసి మీడియా మిత్రులకి నేను కోరుతున్నది, నిన్న 4 ఎమ్మెల్యేల కథ దయచేసి అది ఒక కామెడీ సీను, సీరియస్ సినిమా మధ్యలో కామెడీ సీన్ లెక్క వచ్చింది జరిసేపు. అది నవ్వుకున్నాము, అయిపోయింది. ఆ 4 ఎమ్మెల్యేలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సెకండ్ హ్యాండ్, అలా సెకండ్ హ్యాండ్కి అంత రేటు ఉండదు, సెకండ్ హ్యాండ్కి రేటు ఉండదు. ఇవన్నీ కూడా డ్రామా కంపెనీ. ఫస్ట్ నుంచి చెప్తా నేను, టీఆర్ఎస్ అనేది పెద్ద డ్రామా కంపెనీ అని. ఇవన్నిటికీ జవాబులు చెప్పాలి అయ్యా కొడుకులు. ఈ పనికిమాల సొల్లంతా ఆపి ఇవన్నిటికీ జవాబు చెప్పాలి. ఆ 4 ఎమ్మెల్యేలలో నెక్స్ట్ టైము ఒక్కడు కూడా గెలిచే ముఖం కాదు. భారతీయ జనతా పార్టీ కశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా వేరే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కనవ అయ్యేది. సింపుల్ లాజిక్. ఎవరికన్నా బీజేపీలో చేరి ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలన్న షోకుంటే పదవికి రాజీనామా చేసి వచ్చి మాకు బండి సంజయ్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన సర్వే చేసుకొని అది గెలిచే ముఖం అయితే టికెట్ ఇస్తాడు. ఈ 4కి మీరు రాకుండా పోయి మీకు ఒక్కడు కూడా టికెట్ కాదు, మీ ముఖం చూడనీకే పబ్లిక్ ఇష్టపడతలేరు. మీరు ఆడనే ప్రగతి భవన్లోనే సాగుండ్రు. దయచేసి దీంతో నా రిక్వెస్ట్, దీని మీద 3వ తారీఖు వరకు దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా మీడియా మిత్రులని కోరుతున్నా. ఆ 2 బూత్ ఛానళ్లను కూడా కోరుతున్నా. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నేనే చెప్పిన ఫోటో దిగాను. ఫోటో నేనే, మా కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయి, మననే ఫోటో ఇచ్చి నేను వీళ్ళు ఎవరు కూడా చిన్న పూజ ఫోటో వచ్చిందని చెప్పి నేనే చెప్తున్నాను. నా ఫోటోలు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, టీఆర్ఎస్ ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు ఎవరైనా దిగుతారు అది వేరే విషయం, కానీ వ్యాపార సంబంధాలు ఎవరికి ఉన్నాయి? ఈ కుట్రలో ఎవరి సంబంధం ఉంది అది బట్టి రావాలి. టీఆర్ఎస్ మంత్రులు ఉన్నాయి, కేటీఆర్ కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు పెద్ద ఆల్రెడీ వాడు నేరస్తుడు అయితే, క్రిమినల్ అయితే, రుచా లఫంగాడు అయితే వాళ్ళతో ఫోటోలు చేయడం తప్పు. కానీ ఫోటో అందరివి ఉన్నాయి ఫోటోలు. మా కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయి, ఇంకోటి కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయి, కొంతమంది పెళ్లి ఫోటోలు ఉన్నాయి, కొంతమంది ఇంట్లో దిగిన ఫోటోలు ఉన్నాయి. నా ఫోటో కేటీఆర్ కేసీఆర్ తోటి ఉన్నది. నేను కొంటున్నా నా కేసీఆర్ని. అమ్ముడు పోతాడు ఆ కేసీఆర్. మీ ద్వారా విజ్ఞప్తి చేయాలి. వాడు అఫీషియల్ నాకు భాష మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ ఛానల్ ఎట్లా ఇస్తారు కదా, అలా ఇవి అబ్బో ఇవి ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.